తీసేసి వారం రోజులు టైం పాస్ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అది చేస్తారు. 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు ఫోన్ ట్యాపింగ్ చేసి? అది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయాన్ని అది ప్రభుత్వం అది ఎప్పుడు నిఘా సంస్థలు ఉంటాయో ఆ నిఘా సంస్థలు ఏదో టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తారు. ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే. తప్పుడు వీళ్ళు దాంట్లోకి ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి చేసేటువంటి అసత్య ఆరోపణలు ఇవన్నీ. అంతే అంటవా? 100% అంతే. సరే 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 సారు శనార్థి ఉంటా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లేతాంగం రఘుపతికి ఈ రకంగా మరి ఇక చెప్పుకొస్తుండు. చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వారికి గుడ్ న్యూస్. ఇక నిన్న మన ఇది కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. అంత పంచాలు కొట్లాటలు అమ్ముకున్నారని వాళ్ళు లేదు మా కాడ ఇచ్చే స్తోమత ఎక్కడిది, గని పైసలు గని కోట్లు ఎక్కడి మా కాడ ఇచ్చే మా పొరగాలు చదివిరు కష్టపడ్డరు ర్యాంకు కొట్టిరు అనేది ఇక తల్లిదండ్రులు నిన్న ఓదికు వాళ్ళు ఓదికు బీఆర్ఎస్ కోల్యాగలు ఇంకో దిక్కు నిరుద్యోగులు ఇక నడుస్తుంది. 27న సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్. గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వారికి ముఖ్యమంత్రి ఒక శుభవార్త పట్టుకొచ్చిండు. ఇక ఆయన చేతుల మీదకి వెళ్ళే 27 తారీఖు నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాడట. ఈమెవరు? విగ్గు పెగ్గు కాదు సిగ్గుండాలి బాలకృష్ణపై శ్యామల ఘాటు వ్యాఖ్యలు. నిన్న కోల్యాగా అసెంబ్లీలో ఏదో సైకో ఇంకేదో 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 ఏం కోలో ఈ కోలు సరకుండా మీరు జనాలను ముద్దరిచ్చే ఎవరా ముంగటేసుకొని అంటే ఈయన మీద ఆయన తిట్టుడు, ఆయన మీద ఈయన బిరుదు పెట్టుడు, ఈయన ఆయనకు బిరుదిచ్చుడు, ఏంది గందరగోళం. మరి శ్యామల ఏమన్నదో చూద్దాం. ఏది పిల్ల శ్యామల ఏడ ఉంది? జాడలేదు పత్తలేదు అయ్యే. ఏమన్నదో ఇందామంటే బాలకృష్ణపై శ్యామల ఘాటు వ్యాఖ్యలు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి సైకోగాడు సైకోగాడు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఎంకటి ఆడునవే అయితే నీ అంపటే ఉంది కుంపటి అన్నట్టు ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే తతంగం ముంగటేసుకొని పోతారు ఈ నాయకులు. ఆయన మాజీ ముఖ్యమంత్రి చట్టసభలలో మాట్లాడినాయి ఏం మాట్లాడుతుర్రో అసలు ఏం చేస్తుర్రో. కూలినాలు చేసుకుంటారు అసలు ముద్దుగా మాట్లాడుకుంటూ పనిపాట చేసుకుంటారు రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవులు తమాషగా మాట్లాడుకుంటారు. కానీ ఇక మరి చూడు సైకోగాడట. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని వాస్తవమే, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి. మన దండం పెట్టి గట్టిపీటవే బాగానే వచ్చింది అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్యామల పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణకు వైఎస్ కుటుంబం అండగా నిలిచిందని శ్యామల వెల్లడించారు. మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ విషయాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు అని ఆమె ప్రశ్నించారు. ఆపద సమయంలో ఆదుకున్న వారిని విమర్శించడం తగదని ఆమె అన్నారు. సరే, ఒక మాట మాట్లాడినా ఆయువన్న మాట మాట్లాడింది శ్యామల. కాంగ్రెస్ను